ఇంగిలికి బ్లూబర్డ్ SLV-3M6 ప్రయోగం విజయవంతం. మొదటిసారిగా 6,100 కిలోల ఉపగ్రహం శాటిలైట్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. సో ఈనాడు న్యూస్ నుంచి మనం దీన్ని చూడొచ్చు. దేశ చరిత్రలో అంటే ఇండియన్ హిస్టరీలో తొలిసారిగా ఫస్ట్ టైం 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినది భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా. సో ఇక్కడ న్యూస్ హైలైట్ అవుతుండేది మనం చూసుకోవాలి. సో దేశ చరిత్రలోని తొలిసారిగా 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సో తిరుపతి జిల్లా నవేడేస్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత న్యూ డిస్ట్రిక్ట్స్ తర్వాత తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి షార్ నుంచి బుధవారం ఉదయం 8 గంటల 55 ఉపగ్రహాన్ని తీసుకుని అత్యంత శక్తివంతమైన బాహుబలి ర్యాకెట్ SLV సో ఇక్కడ SLV-3 అండ్ M6 నింగిలోకి తీసుకెళ్ళింది. 15.33 మినిట్స్ల తర్వాత 15.33 మినిట్స్ తర్వాత రాకెట్ నుంచి న్యూస్ వస్తుంది. విడిపోయిన బ్లూబర్డ్ ఇక్కడ చూడొచ్చు. ప్రయోగం అనంతరం SLV-3M6 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇస్రో చైర్మన్ పేరు నారాయణ్, శాస్త్రవేత్తల విజయోత్సాహం. సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇస్రో. సో నెక్స్ట్ విడిపోయిన బ్లూబర్డ్ నిర్దేశిత కక్షలోకి చేరింది. తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్లో SLV-3 రాకెట్ని ఉపయోగించినందున ఈ విజయం ఇస్రో నమ్మకాన్ని ద్విగుణీకృతం చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం SLV-3M6ని మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర అంటే హ్యూమన్స్ని గగనయాన్లో ఉపయోగించే ఉద్దేశంలో ఇది సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అది విషయం. నెక్స్ట్ మార్చి లోపు మరో 6 అంటే మార్చి ఎండింగ్ లోపు మరో 6 అనేది ఉంటాయి అనేసి ఇస్రో చెప్తా ఉంది. సో మనం చూడొచ్చు ఇక్కడ షార్ నుంచి మార్చి లోపు మరో 6 ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ వెల్లడించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రయోగం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. SLV-3M6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి శాస్త్రవేత్తలు అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. సో అమెరికాలోని టెక్సాస్ చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని 518.5 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి ప్రవేశపెట్టినట్లు, అంటే ఇక్కడ భూమి ఎర్త్ సర్ఫేస్ నుంచి మనకి 518 కిలోమీటర్స్ అక్కడ తర్వాత నుంచి స్పేస్లోకి వెళ్ళి ఆ స్పేస్ నుంచి ఒక కక్షలోకి ప్రవేశపెడతారు అనమాట. ఆయన వెల్లడించారు. ఎవరు రూపొందించారు దీన్ని? అమెరికాలోని టెక్సాస్ చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ, AST స్పేస్ మొబైల్ సంస్థ దీన్ని రూపొందించింది అనమాట. సో నెక్స్ట్ కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తర్వాత విజయవంతమైంది. ఇది చాలా హార్డ్ వర్క్ అంకితభావంతో పనిచేశారని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ వెల్లడించారు. అయితే ఎత్తులో ఉంది. నెక్స్ట్
520 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాలని ప్రణాళిక కాగా, అంటే 520, యాక్చువల్గా 520 ఎత్తుకు పోయి అక్కడ నుంచి 600, ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ శాటిలైట్ ఎంత బరువు ఉందంటే 6100 కిలోమీటర్లు, 6100 కేజీల బరువు ఉంది. అది 520 కిలోమీటర్ ఎత్తులో ప్రవేశపెట్టాలనే ప్లాన్ కాగా, కాకపోతే అది 518.5 కిలోమీటర్ల ఎత్తులో కక్షలకు మాత్రమే వెళ్ళింది. దానిలో 1.5 కిలోమీటర్ల దిగున ఉపగ్రహాన్ని చేర్చమన్నారు. ఇది ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన లాంచ్ అని, అంటే ఈ లాంచింగ్ అనేది చాలా ఖచ్చితమైన, అంటే అక్యురేట్ అని ఆయన చెప్పారు. చంద్రయాన్ 4-5 ఉపగ్రహ ప్రయోగాలకు అన్ని సిద్ధం చేశామని, ఈ ఏడాదిలో వాటి పనులు మొదలవుతాయని ఆయన వెల్లడించారు. షార్ డైరెక్టర్ పద్మకుమార్, సో ఇక్కడ ఈమె కూడా ఇంపార్టెంట్. చైర్మన్ వచ్చేసి నారాయణ, షార్ డైరెక్టర్ వచ్చేసి పద్మకుమార్, విఎన్ఎస్ఎస్పి సంచాలకులు రాజరాజన్, ఎల్పిఎస్సి డైరెక్టర్ మోహన్, మిషన్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధాన అభినందనలు అయితే తెలిపారు. అత్యంత బరువైన, వెరీ పెద్ద బరువు ఉన్నటువంటి ఈ విజయవంతంగా సక్సెస్ఫుల్గా కక్షలోకి, అంటే కక్ష అంటే ఆర్బిట్ అనమాట, ఆర్బిట్లోకి ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాన అభినందనలు తెలిపారు. గగనయాన్ ఇతర భవిష్యత్ ప్రయోగాలకు ఈ మిషన్ పునాదిలో మారుతుందని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్త శుభాకాంక్షలు చెప్పిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అంతరిక్షంలో అద్భుతం, సీఎం చంద్రబాబు నాయుడు బాహుబలి ర్యాకెట్ ఆయన అన్నాడు. ఎస్ఎల్వి-3 M6 ప్రయోగంతో అంతరిక్షంలో భారత్ మరో అద్భుతం సాధించిందని సీఎం చంద్రబాబు కొనియాడారు. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని, అంటే అమెరికాకి చెందినది, అంటే ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తల చరిత్ర సృష్టించారని ఎక్స్లో, అంటే శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలకు గవర్నర్ అభినందన. సో LVM-3 M6 రాకెట్ను బుధవారం విజయవంతంగా ప్రయోగించి బ్లూబర్డ్ రాకెట్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. ఎస్ఎల్వి మిషన్ విజయవంతం చేసిన ఇస్రో బృందానికి మాజీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఇది దేశీయ శాస్త్రీయ నైపుణ్య నిదర్శనం, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనేసి ఆయన పేర్కొన్నారు. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏవి ఇంపార్టెంట్ అంటే LVM-3 M6 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్, ఇది వాళ్ళు ప్రయోగించినటువంటి, అంటే దాంట్లో ఆ రాకెట్ల లాంచింగ్లో ఖచ్చితమైన అక్యురేట్ లాంచింగ్ అని కూడా చెప్పారు. తర్వాత ఇస్రో ఇది షార్ నుంచి ప్రయోగించబడింది. చైర్మన్ నారాయణ్ వెల్లడించారు. అంటే ఇస్రో చైర్మన్ ఎవరు అని అడిగితే మనకి డాక్టర్ నారాయణ్. ఇది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇది అమెరికా వాళ్ళ యొక్క బ్లూబర్డ్, ఇక్కడ మనం అంటున్నాం కదా బ్లూబర్డ్, ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం ఏదైతే ఉందో దాని బరువు 6100. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ సీఎం ఏమన్నాడంటే బాహుబలి ర్యాకెట్, అంటే బాహుబలి అంత బరువైనటువంటి దేశంలో ఇదే తొలిసారి. అది కూడా 1.5 కిలోమీటర్స్ భూభాగం నుంచి ఎత్తుపైకి జస్ట్ 1.5 కిలోమీటర్ బిలో లోపలనే ఒక తక్కువ, అంత తక్కువతోటి 500 టార్గెట్ పెట్టుకుంటే మనకు 518 కిలోమీటర్స్కి ఈ భూమి నుంచి ఎత్తు వైపు నుంచి అక్కడ కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో షార్ డైరెక్టర్ పద్మకుమార్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.